హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ గుత్తి వంకాయ కుర్మా కర్రీ. సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఈజీగా టేస్టీగా అయిపోతుంది. రైస్లోకైనా చపాతీలోకైనా అదిరిపోతుంది. సో డెఫినెట్గా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీనే. ఈ కర్రీ కోసం నేను 1/2 కిలో వరకు గుత్తి వంకాయలు తీసుకున్నాను. ఇవి మువ్వ వంకాయలు అంటాము. వీటిని 2 సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో సాల్ట్ వాటర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కట్ చేసుకున్న వంకాయల్ని అందులో వేసుకొని 10 మినిట్స్ వరకు క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా పెట్టడం వల్ల వంకాయలు అనేవి చేదనేవి రావు. అలాగే ఎక్స్ట్రా పురుగులు ఏమైనా ఉంటే కనుక చచ్చిపోతాయి. సో క్లీన్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ క్లీన్ చేసుకున్న తర్వాత జల్లెడ గిన్నెలోకి వేసుకుంటే అందులో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే డ్రై అయిపోతాయి. లేకపోతే ఆయిల్లో వేసుకున్నప్పుడు అవి చెందడం కానీ జరుగుతాయి. కాబట్టి అవి వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు పక్కన పెట్టుకుందాం. వేరొక గిన్నెలోకి సరిపడా ఆయిల్ తీసుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వంకాయలను అందులో వేసి 10 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. అవి స్మూత్గా అయిపోవాలి, మెత్తగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది. అంటే మనం ఇన్స్టెంట్గా అవి వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా కుకింగ్ ఏం అవసరం లేదు దానికి. మనం అందుట్లో కూర్మా కానీ ఏం పెట్టాము, డైరెక్ట్గా కూర్మా అనేది కర్రీలో వేసేస్తాం కాబట్టి ఇవి ముందుగానే ఇలాగా స్మూత్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మసాలా కోసం, కర్రీలో మసాలా కోసం మనం ఎండు కొబ్బరి అండ్ 1/2 టీ స్పూన్ వరకు జీడిపప్పు, 1/2 కప్పు వరకు పల్లీలు, అలాగే 1/2 కప్పు వరకు నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఆయిల్ యూస్ చేయలేదు, ఓన్లీ డ్రై రోస్ట్ తీసుకోవాలి. 10 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇందులో నేను వాటర్ యాడ్ చేయలేదు, ఓన్లీ పౌడర్ వరకే. వాటర్ అని నెక్స్ట్ యాడ్ చేస్తాను. తర్వాత వేరొక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి అందులో 2 ఎండుమిర్చి వేసుకొని 2 బే లీవ్స్ అంటే 4 వరకు లవంగాలు వేసుకొని కొంచెం 10 మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను. నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నేను 1/2 కేజీ మువ్వ వంకాయలకి నేను 2 ఆనియన్స్ తీసుకుని, ఎక్స్ట్రా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత నేను 1 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 10 మినిట్స్ వరకు మగ్గించాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పేస్ట్, తర్వాత టమాటో ప్యూరీ వేసుకుని 10 మినిట్స్ వరకు మళ్ళీ మగ్గించుకోండి. ఇది ఎలా అంటే టమాటో పేస్ట్ ఇంకా చింతపండు రసం వేసాం కాబట్టి పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది బాగా డ్రై అయిపోయే వరకు మగ్గించాలి. నెక్స్ట్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి అంతా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను. ముందుగా కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత మసాలా పేస్ట్కి మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెంసేపు మగ్గనివ్వండి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. అదే వాటర్ ఉంటే కనుక అవి వాటర్ అది అయ్యి మళ్ళీ వంకలు అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్ అనేది మొత్తానికి మగ్గిపోవాలి. నెక్స్ట్ వంకాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ అడుగంటకుండా 10 మినిట్స్ వరకు మీరు అలా తిప్పుకుంటూనే ఉండాలి. 2-3 మినిట్స్ అయినా తిప్పండి మీకు వాటర్ పోయే వరకు. ఆయిల్ పైకి వచ్చేది చూడండి. సో మనకి కర్రీ అంతా రెడీ అయిపోయింది. వంకాయలు కూడా స్మూత్గా అందులో అబ్జర్వ్ చేసుకున్నది కర్రీ మొత్తం. సో మనకి కర్రీ అనేది బాగా రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ వేలో రెడీ అయిపోయింది కాబట్టి మీరు అంతా తప్పకుండా ట్రై చేయాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మీ.